అందరికీ నమస్తే అండి. తుని ప్రాంతానికి చెందిన 2 ఏళ్ల పాప జాహ్నవి దాదాపుగా 7 రోజులు అవుతోంది. ఆచూకీ దొరకల. ఏమైందో తెలీదు, ఎటు వెళ్ళిందో తెలీదు. కిడ్నాప్ జరిగిందా లేదా ఇంకేమైనా అఘాయిత్యం చేశారా, ఎక్కడుందో అసలు ఊహించడానికి కూడా భయానకంగా ఉంది. పోలీసులు బృందాలుగా గాలిస్తూనే ఉన్నారు, వెతుకుతూనే ఉన్నారు. కానీ ఒక చిన్న క్లూ కూడా దొరకడం లేదు. అస్సలు ఆచూకీ దొరకడం లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సో ఏకైక ఆధారం ఆ కుక్క కూడా నిన్న మరణించింది. ఆ కుక్కను పట్టుకొని మ్యాక్సిమం కేసు ఛేదిద్దామని పోలీసులు భావించారు. ఆ కుక్కకి నిన్నగాక మొన్న ఆ కుక్కకి జీపీఎస్ ట్రాకర్ అమర్చి పంపించారు. ఆ కుక్క అడవుల దగ్గరలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఏమీ తినకుండా కాస్త డిస్టర్బ్ అయ్యి అప్సెట్ అయ్యి చనిపోయింది నిన్న. అంటే పోలీసులకు ఉన్న ఒక్క ఆధారం కూడా లేకుండా పోయింది. సో ఇప్పుడు ఏం జరిగి ఉంటుంది అసలు ఎవరికీ అంతుపట్టని విషయం. 6వ తేదీన బయటకు వెళ్ళిన పాప ఈరోజు 14వ తేదీ. ఇప్పటి వరకు ఆచూకీ లేదంటే ఎవరికైనా ఆ తల్లిదండ్రుల బాధ ఎవరైనా అర్థం చేసుకుంటారు. సో తిరిగి రావాలి, క్షేమంగా రావాలని అందరూ కోరుకుంటున్నారు. అయితే ఇక్కడ పోలీసులు కూడా కొన్ని క్లూస్, పోలీసులు మ్యాక్సిమం టెక్నికల్ సాంకేతికత మొత్తం వినియోగిస్తున్నారు. వాళ్ళకి సాధ్యమైనంత వరకు వెళ్తున్నారు, గాలిస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఏ రూట్లో వెళ్ళిందో ఆ రూట్లో స్థానికులను అడుగుతున్నారు, ఎవరైనా కనిపించారా ఏంటని. సో ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మానవ ప్రయత్నం జరుగుతోంది, డ్రోన్లు పెడుతున్నారు, డ్రోన్ల ద్వారా గాలిస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ అక్కడక్కడ కొన్ని ప్రశ్నలు. ఇప్పుడు ఆ అమ్మాయి ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయికి పైన డ్రెస్ మాత్రమే ఉంది, అండర్ గార్మెంట్ లేదు అనేటట్టు ఆ అమ్మాయి తల్లి ఏదో ఛానల్లో చెప్పినప్పుడు విన్నా. సో కానీ ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ గ్రామస్తులు ఎవరో మేము చూసాము అని చెప్పారు. మేము ఇక్కడ ఒక పాప ఏడుస్తుంటే మేము చూసాము, ఆ పాపకి నిక్కర ఉంది అని చెప్పారు, పైన లేదు అని చెప్పారు. ఇంటి నుంచి వెళ్తున్నప్పుడు ఒక డ్రెస్ ఉండి అక్కడికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం డ్రెస్ లేదు అంటే అర్థం ఏంటి? సో ఇది క్లారిటీ మిస్ అయింది. అండ్ కుక్క, ఆ పాపతో పాటు కుక్క కూడా వెళ్ళిన కుక్క మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఫస్ట్ వెనక్కి వచ్చిన తర్వాత కుక్క కొంత డిస్టర్బ్ అయింది. సో మేబీ ఎవరైనా కుక్కను కొట్టి ఉండాలి, లేదా ఆ కుక్క చూస్తుండగా ఆ పాపని ఎవరైనా ఎత్తుకెళ్ళి ఉండాలి, ఏదో జరిగి ఉండాలి. సో అది తెలుసుకోవడానికే పోలీసులు కుక్కకి జీపీఎస్ ట్రాకర్ అమర్చి పంపించారు. ఇక్కడ సాధారణంగా పెంపుడు కుక్క అయినప్పుడు ఆ పాపని ఎవరైనా తీసుకెళ్తున్నప్పుడు ఆ కుక్క ఎవరినైనా కరవకుండా ఉండదు, లేదా అరవకుండా ఉండదు కదా. అయితే ఇక్కడ ఒక పెద్ద మైనస్ ఏంటంటే అదంతా గ్రామీణ ప్రాంతాలు, ఎక్కడ సీసీటీవీ కెమెరాలు కూడా లేవు. పోనీ సీసీటీవీ కెమెరాలు ఉంటే ఒక దగ్గర కాకపోతే ఒక దగ్గర అయినా సరే ఆ ఫుటేజీలు చూసుకొని ఆ దిశగా పోలీసులు వెళ్ళేవాళ్ళు. సీసీ కెమెరాలు కూడా లేవు. సో అది పెద్ద ఇబ్బంది వచ్చింది. సో ఇక్కడ కుక్క ఎవరినైనా కరిసిందా, ఆ దగ్గరలో ఎవరైనా ర్యాబిస్ వ్యాక్సిన్ వేయించుకున్నారా అనే దిశగా కూడా పోలీసులు వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఆ పాపతో 2 ఏళ్ల పాపతో పాటు సాధారణంగా చిన్నపిల్లలకి కుక్కలు తోడుగా వెళ్తున్నప్పుడు అగ్రెసివ్గానే ఉంటాయి. ఆ పిల్లల జోలికి ఎవరైనా వస్తే కుక్కలు కొంచెం అగ్రెసివ్గా రియాక్ట్ అవుతాయి. కాబట్టి ఫస్ట్ టైం ఆ పాపతో పాటు కుక్క అడవుల గుండా వెళ్తున్నప్పుడే అక్కడ ఎవరైనా పాపని ఏమైనా పట్టుకున్నా, అప్పుడు ఈ కుక్క ఏమైనా అటాక్ చేస్తా, అప్పుడు ఆ దగ్గరలో ఏమైనా ర్యాబిస్ వ్యాక్సిన్ చేయించుకోవడానికి ఏమైనా హాస్పిటల్కి వెళ్ళాడా, అసలు ఈ మధ్య ఈ 1 వీక్లో ఎవరు వచ్చారు కుక్క కాటుకి ఆ దగ్గరలో పిహెచ్సికి అనేది కూడా పోలీసులు ఒకసారి చూస్తే బెటర్. అండ్ ఈ కుక్క కూడా ఎవరినైనా కరిసి ఉంటుందా అనేది కుక్క కూడా టెస్ట్ చేస్తే ఏమైనా తెలియచ్చు. సో అలా ఆ దిశగా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు. ఓన్లీ డ్రోన్ షాట్లు, సీసీటీవీ కెమెరాలు ఇవి లేవు. ఇంకా డ్రోన్ షాట్లో ఎంతవరకు వెళ్తారు, ఏ రూట్ అయినా వెళ్తారో ఎంతవరకు వెళ్తారు, అండ్ సీసీటీవీ ఫుటేజ్ లేనిదే ఇంకా మళ్ళీ వెతకలేరు కదా. లేదా ప్రత్యక్ష సాక్షులు, కొంతవరకు ప్రత్యక్ష సాక్షులు ఉపయోగపడతారు. అవును చూసామని చెప్తారు కొంతమంది, లేదు చూడలేదని చెప్తున్నారు కొంతమంది. సో ఇక్కడ పోలీసులకి పాపం వాళ్ళకి కంటి మీద కొనుకు లేదు, ఏం చేయాలో పాలుపోవట్లేదు, ఏ మార్గంలో వెళ్ళాలి అనేది ఒక చిన్న క్లూ దొరికినా, ఒక చిన్నపాటి ఆధారం దొరికినా దాన్ని పట్టుకొని వాళ్ళు డెప్త్గా వెళ్ళిపోతారు. వాళ్ళకున్న పూర్తి శక్తి సామర్థ్యాలు వదులుతారు. కానీ అది కూడా దొరకట్లా. ఉన్న ఒక్కగానొక్క ఆధారం కుక్క కూడా చనిపోయింది. సో ఈ కేసు మాత్రం ప్రతిష్టాత్మకంగా మారింది. ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు పోలీసులు, మరోవైపు సామాన్య ప్రజలు, మీడియా అందరూ కూడా ఆ పాప క్షేమంగా ఇంటికి చేరుకోవాలనే కోరుకుంటున్నారు. ఆ తల్లిదండ్రులకు అందరూ కూడా మానసికంగా, నైతికంగా మద్దతు ఇస్తున్నారు. సో మనం కూడా
మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆ పాప క్షేమంగా ఇంటికి రావాలని, ఏమీ జరగకూడదని కోరుకుందాం. పోలీసులకు కూడా అక్కడ స్థానికులు కొంత దర్యాప్తుకు సహకరిస్తే బెటరు. అవసరమైతే ఇంకా బృందాలను పెంచి పూర్తిగా జల్లెడ పట్టడమే. పూర్తిగా అణువణువు ప్రతి వీధి ప్రతి చోట జల్లెడ పట్టడమే. సో అది తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. సో అంటే చాలా రోజుల తర్వాత ఈ ఘటన, ఇంతకుముందు కూడా ఒక 3 ఏళ్ల కిందట కూడా తెలంగాణ ప్రాంతంలో ఇటువంటి ఘటన జరిగింది. అప్పుడు కొన్ని అఘాయిత్యాలు, కొన్ని దారుణాలు జరిగాయి. సాధారణంగా ఇటువంటి ఘటనల్లో సొంత వాళ్ళే శత్రువులుగా మారతారు. ఇప్పుడు ఈ కేసులో ఆ పరిస్థితి కూడా లేదు. సొంత వాళ్ళు ఎవరు శత్రువులుగా లేరు అని వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు కూడా ఆ దిశగానే వెళ్తారు ఫస్ట్. ఎందుకంటే బయట ఎవరైనా శత్రువులు ఉన్నారా పాపను కిడ్నాప్ చేయడానికి, వీళ్ళకి ఏమైనా శత్రుత్వాలు ఉన్నాయా ఈ కుటుంబానికి అనేది ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు చేస్తారు. కానీ ఆ దిశగా కూడా ఏమీ లేవు, శత్రువులు లేరు, పెద్దగా గొడవలు లేవు, అంత యాక్టివ్ కాదు. సో అందుకే పోలీసులు ఏమి అంతు చిక్కకుండా దర్యాప్తు అయితే చేస్తున్నారు. చూడాలి ఏం జరుగుద్ది అనేది. క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం.